హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అభ్యుదయ కవిత్వమునకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యుదయం అనే పదానికి నైఘంటిక అర్థాలు ఏవి? అభ్యుదయం అనే పదానికి నైఘంటిక అర్థాలు ఏవి? మంగళం, శుభం. అభ్యుదయం నైఘంటిక అర్థాలు మంగళం, శుభం. అభ్యుదయ సాహిత్యం వెలువడడానికి గల కారణాలను పరిశీలిస్తే సమసమాజ నిర్మాణమును కోరినటువంటి కవులు అభ్యుదయ సాహిత్యమును రాశారు. శ్రమజీవుల శ్రమకు తగిన ప్రతిఫలం లభించాలి అనే ఆలోచనతోటి కవులు అభ్యుదయ సాహిత్యమును వెలువరించడం జరిగింది. మానవతావాదాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతో కూడా కొందరు కవులు అభ్యుదయ సాహిత్యమును వెలువరించడం జరిగింది. ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఎప్పుడు ఎక్కడ ఏర్పడింది? ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ 1935 డిసెంబర్లో అలహాబాద్లో ఏర్పడింది. ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ 1935 డిసెంబర్లో అలహాబాద్లో ఏర్పడింది. అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభలు ఎప్పుడు జరిగాయి? 1936 ఏప్రిల్ 9, 10 తేదీల్లో లక్నోలో అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభలు జరిగాయి. ఈ అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభలకు అధ్యక్షుడు ఎవరు అంటే మున్షి ప్రేమ్చంద్. భారత అభ్యుదయ రచయితల సంఘం తొలి సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు? భారత అభ్యుదయ రచయితల సంఘం తొలి సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు తుమ్మల వెంకట్రామయ్య, సోమంచి యజ్ఞన్న శాస్త్రి, అబ్బూరి రామకృష్ణారావు. తుమ్మల వెంకట్రామయ్య, సోమంచి యజ్ఞన్న శాస్త్రి, అబ్బూరి రామకృష్ణారావులు భారత అభ్యుదయ రచయితల సంఘం తొలి సమావేశంలో పాల్గొన్నారు. తెలుగులో అభ్యుదయ సాహిత్యానికి పునాది ఏమిటి అంటే మార్క్సిజం. తెలుగులో అభ్యుదయ సాహిత్యానికి పునాది మార్క్సిజం. అభ్యుదయ కవితా శకానికి నాంది పలికిన శ్రీశ్రీ రచన ఏమిటి అంటే మహాప్రస్థానం. అభ్యుదయ కవితా శకానికి నాంది పలికిన శ్రీశ్రీ రచన ఏమిటి అని అడిగితే బాగా గుర్తుంచుకోవాలి, మహాప్రస్థానం. భారత అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పాటయింది అంటే 1935లో. అదే ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పాటయింది అంటే 1943లో. బాగా గుర్తుంచుకోవాలి, ఓకేనా. భారత అభ్యుదయ రచయితల సంఘం 1935లో ఏర్పాటయింది. ప్రథమాంధ్ర అరసం మహాసభ ఎక్కడ జరిగింది? అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం. ప్రథమాంధ్ర అరసం మహాసభ ఎక్కడ జరిగింది అంటే తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన జరిగింది. ప్రథమాంధ్ర అరసం మహాసభ తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన జరిగింది. వైతాళికులు అనే అభ్యుదయ రచన రాసింది ఎవరు? ముద్దుకృష్ణ. వైతాళికులు అనే అభ్యుదయ రచన చేసింది ముద్దుకృష్ణ. వీరు జ్వాలాపత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ముద్దుకృష్ణ జ్వాలాపత్రికకు సంపాదకులుగా కూడా వ్యవహరించారు. తొలి అభ్యుదయ కవితా సంకలనం నయాగర ఎవరికి అంకితం ఇవ్వబడింది? తొలి అభ్యుదయ కవితా సంకలనం ఏమిటి అంటే నయాగర. నయాగర ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే అనిశెట్టి సుబ్బారావుకు. తొలి అభ్యుదయ కవితా సంకలనం నయాగర అనిశెట్టికి అంకితం ఇవ్వబడింది. నేడే ఈనాడే జగమంతా బలివితర్ది, నరజాతికి పరివర్తన నవజీవన శుభ సమయం అభ్యుదయం అన్నది ఎవరు? నేడే ఈనాడే జగమంతా బలివితర్ది, నరజాతికి పరివర్తన నవజీవన శుభ సమయం అభ్యుదయం అని అన్నది శ్రీశ్రీ, శ్రీరంగం శ్రీనివాసరావు. బాగా గుర్తుంచుకోవాలి. శ్రీశ్రీ తన మహాప్రస్థానంతో అభ్యుదయ కవిత్వానికి నాంది పలికారు. నా వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అంటూ అభ్యుదయ కవిత్వం రాసిన కవి ఎవరు? నా వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అంటూ అభ్యుదయ కవిత్వం రాసింది పటాభి.
పటాభి యొక్క అసలు పేరు తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి. వీరి ప్రసిద్ధ రచన ఫిడేలు రాగాల డజన్. బాగా గుర్తుంచుకోవాలి. సేద్యం చేసే రైతుకు భూమి లేదు, పుట్ర లేదు, రైతుల రక్తం తాగే జమీందార్లకు ఎస్టేట్లు అన్నది ఎవరు? సేద్యం చేసే రైతుకు భూమి లేదు, పుట్ర లేదు, రైతుల రక్తం త్రాగే జమీందార్లకు ఎస్టేట్లు అన్నది దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఏ రచనలో అన్నారు అంటే తన అగ్నిధారలో వారు పై విధంగా అభిప్రాయపడినారు. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. మీరు లైక్స్ కామెంట్స్ రూపంలో మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. తదుపరి ప్రశ్న చూద్దాం. అవతరిస్తాను నేను ఆకలి ప్రాణుల నోట, అవతరిస్తాను నేను అన్యాయం ఉన్న చోట, నేటి దౌర్జన్యాలపై భీషణ పర్జన్యమై గర్జిస్తాను, నేటి కౌరవ మూకను పార్థుని గాంధీవమై ఖండిస్తాను అన్న కవి ఎవరు? అవతరిస్తాను నేను ఆకలి ప్రాణుల నోట, అవతరిస్తాను నేను అన్యాయం ఉన్న చోట, నేటి దౌర్జన్యాలపై భీషణ పర్జన్యమై గర్జిస్తాను, నేటి కౌరవ మూకను పార్థుని గాంధీవమై ఖండిస్తాను అన్న విప్లవ కవి ఎవరు అంటే రెంటాల గోపాలకృష్ణ. బాగా గుర్తుంచుకోవాలి. విషాద భారతం, కారు చీకటిలో కాంతిరేఖ అనే కావ్య సంపుటాలు ప్రచురించింది ఎవరు? విషాద భారతం, కారు చీకటిలో కాంతిరేఖ అనే కావ్య సంపుటాలు ప్రచురించింది సి విజయలక్ష్మి. అడవి, భువనఘోష, అంగారవల్లరి అనే కృతుల కర్త ఎవరు? అడవి, భువనఘోష, అంగారవల్లరి అనే కృతుల కర్త కేవి రమణారెడ్డి. వీరినే కేవీఆర్ అని చెప్పి కూడా పిలుస్తాం. తెలంగాణ యుగే యుగే అనే కావ్యాలు రాసింది ఎవరు? తెలంగాణ యుగే యుగే అనే కావ్యాలు రాసింది ఎవరు అంటే కుందుర్తి ఆంజనేయులు. తెలంగాణ యుగే యుగే అనే కావ్యాలు రాసిన కవి కుందుర్తి ఆంజనేయులు. ఓకే, తదుపరి ప్రశ్న చూద్దాం. వచ్చాను వచ్చాను వ్యాస సంతతి వాణ్ణి అంటూ పురాణ ప్రతీకలతో అభ్యుదయ కవిత రాసింది ఎవరు? వచ్చాను వచ్చాను వ్యాస సంతతి వాణ్ణి అంటూ పురాణ ప్రతీకలతో అభ్యుదయ కవిత రాసింది ఎవరు అంటే అనిశెట్టి సుబ్బారావు. వచ్చాను వచ్చాను వ్యాస సంతతి వాణ్ణి అన్న కవి అనిశెట్టి సుబ్బారావు. శ్రమజీవి చెమట బిందువులో ఆనిముత్యము ఉన్నది, అగ్నిగోళము ఉన్నది అని పేర్కొన్నది ఎవరు? శ్రమజీవి చెమట బిందువులో ఆనిముత్యము ఉన్నది, అగ్నిగోళము ఉన్నది అని పేర్కొన్న కవి సి నారాయణరెడ్డి. కూలీలందరూ ఏకమైతే కూటికి తరుగేమిరా అంటూ తొలి కార్మిక గీతం రాసింది ఎవరు? కూలీలందరూ ఏకమైతే కూటికి తరుగేమిరా అంటూ తొలి కార్మిక గీతం రాసింది పెండ్యాల లోకనాథం. దొడ్డి కొమరయ్యను దొరలు కాల్చి చంపిన నేపథ్యంలో వజ్రాయుధం అనే కవిత రాసిందెవరు? దొడ్డి కొమరయ్యను దొరలు కాల్చి చంపిన నేపథ్యంలో వజ్రాయుధం అనే కవిత రాసింది ఆవంశ సోమసుందర్. ఆవంశ సోమసుందర్ నిర్వహించిన పత్రిక ఏమిటి అంటే కళాకేలి. మానవ స్వాతంత్ర్య మాగ్నా కార్టా పైన రక్తాక్షరాలతో వ్రాలు చేశాను అన్నది ఎవరు? మానవ స్వాతంత్ర్య మాగ్నా కార్టా పైన రక్తాక్షరాలతో వ్రాలు చేశాను అన్న కవి తెన్నేటి సూరి. తెలంగాణలో జరిగిన రజాకార్ల అకృత్యాలను తెలుపుతూ త్వమేవాహం అనే రచన చేసింది ఎవరు? తెలంగాణలో జరిగిన రజాకార్ల అకృత్యాలను తెలుపుతూ త్వమేవాహం రాసింది ఆరుద్ర.
తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది అన్న కవి ఎవరు? తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది అన్న కవి ఎవరు అంటే గజ్జెల మల్లారెడ్డి. బ్రతుకే ఒక క్రాస్, మనిషే ఒక క్రైస్ట్ అన్న కవి ఎవరు? బ్రతుకే ఒక క్రాస్, మనిషే ఒక క్రైస్ట్ అన్న కవి ఎవరు అంటే బెల్లంకొండ రామదాసు. నెత్తురు కలం పేరుతో ఆగస్టు గేయాలు రాసింది ఎవరు? కాశీ విశ్వనాథం. నెత్తురు కలం పేరుతో ఆగస్టు గేయాలు రాసిన కవి ఎవరు అంటే కాశీ విశ్వనాథం. అరచేతిలో మృత్యువు, ఓ రాత్రి, ఎర్ర సముద్రం అనే అభ్యుదయ గీతాలు రాసింది ఎవరు? అరచేతిలో మృత్యువు, ఓ రాత్రి, ఎర్ర సముద్రం అనే అభ్యుదయ గీతాలు రాసింది గంగినేని వెంకటేశ్వరరావు. దేవుడా రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, నీతుల రెండు నాల్కలు చాసి బుసకొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి అంటూ ప్రార్థనా ఖండిక రాసింది ఎవరు? దేవుడా రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, నీతుల రెండు నాలుకలు చాసి బుసకొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి అన్నది తిలక్. గుడిలోని దైవమా ఆలింపవోయి, గుడిలోని దయ్యమా పైకి రావోయి అంటూ పులిపంజా కావ్యం రాసింది ఎవరు? గుడిలోని దైవమా ఆలింపవోయి, గుడిలోని దయ్యమా పైకి రావోయి అంటూ పులిపంజా రాసింది పులిపండ అప్పలస్వామి. తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన మృత్యుంజయులు నవల రాసింది ఎవరు? తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన మృత్యుంజయులు అనే నవల రాసింది బొల్లిముంత శివరామకృష్ణ. రైతులారా రాజకీయ వర్షం పడుతోంది, మోసపోయి విత్తనాలు చల్లకండి అన్నది ఎవరు? రైతులారా రాజకీయ వర్షం పడుతోంది, మోసపోయి విత్తనాలు చల్లకండి అన్నది గుంటూరు శేషేంద్ర శర్మ. నూతిలో గొంతుకలు, ఆగమ గీతి అనే రచనలు చేసింది ఎవరు? నూతిలో గొంతుకలు, ఆగమ గీతి అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే ఆలూరి బైరాగి. నూతిలో గొంతుకలు, ఆగమ గీతి అనే రచనలు చేసింది ఆలూరి బైరాగి. వీర తెలంగాణ పేరుతో గొల్లసుద్దులు రాసింది ఎవరు? తిరునగరి రామాంజనేయులు. వీర తెలంగాణ పేరుతో యక్షగానం రాసింది ఎవరు అంటే సుద్దాల హనుమంతు. బాగా గుర్తుంచుకోవాలి. వీర తెలంగాణ పేరుతో గొల్లసుద్దులు రాసిందేమో తిరునగరి రామాంజనేయులు. వీర తెలంగాణ పేరుతో యక్షగానం రాసిందేమో సుద్దాల హనుమంతు. కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది, బాగా గుర్తుంచుకోవాలి. జనపదం, మోదుగుపూలు, చిల్లర దేవుళ్ళు అనే నవలలు రాసింది ఎవరు? జనపదం, మోదుగుపూలు, చిల్లర దేవుళ్ళు అనే నవలలు రాసింది దాశరథి రంగాచార్య. జనపదం, మోదుగుపూలు, చిల్లర దేవుళ్ళు నవలలు రాసింది దాశరథి రంగాచార్య. రుధిరజ్యోతి, మౌనశంఖం, కపాల మోక్షం అనే రచనలు చేసింది ఎవరు? రుధిరజ్యోతి, మౌనశంఖం, కపాల మోక్షం అనే రచనలు చేసింది శ్రీరంగం నారాయణ బాబు. రుధిరజ్యోతి, మౌనశంఖం, కపాల మోక్షం రచనలు చేసింది శ్రీరంగం నారాయణ బాబు. కొల్లాయి గట్టితేనేమి, రథచక్రాలు అనే అభ్యుదయ నవలలు రాసింది ఎవరు? కొల్లాయి గట్టితేనేమి, రథచక్రాలు అనే అభ్యుదయ నవలలు రాసిన కవి ఎవరు అంటే మహీధర రామమోహనరావు. హైదరాబాదులో ఫ్రీవర్స్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి తెలంగాణ అనే వచన కావ్యం రాసింది ఎవరు? హైదరాబాదులో ఫ్రీవర్స్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి తెలంగాణ అనే వచన కావ్యం రాసింది కుందుర్తి ఆంజనేయులు.
తెలంగాణ తొలి వచన కవిత మహైక రాసింది ఎవరు? తెలంగాణ తొలి వచన కవిత మహైక రాసింది ఎవరు? కవిరాజమూర్తి. మహైక రాసిన కవి ఎవరు అంటే కవిరాజమూర్తి. అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడు ఎవరు? అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడు అయిన కవి ఎవరు అంటే శ్రీశ్రీ. అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడు అయిన కవి శ్రీశ్రీ. సర్పయాగం, సంఘర్షణ అనే కావ్యాలు రాసింది ఎవరు? సర్పయాగం, సంఘర్షణ అనే కావ్యాలు రాసింది ఎవరు అంటే రెంటాల గోపాలకృష్ణ. సర్పయాగం, సంఘర్షణ కావ్యాలు రాసింది రెంటాల గోపాలకృష్ణ. అమ్మ మాదా కబలం తల్లి అనే కవిత రాసింది ఎవరు? రాగిదమ్మిడి రత్నమాయను శీర్షికతో రైతు దాస్యాన్ని చిత్రించిన కవి ఎవరు అంటే విద్వాన్ విశ్వం. అమ్మ మాదా కబలం తల్లి అనే కవిత రాసింది రాగిదమ్మిడి రత్నమాయను శీర్షికతో రైతు దాస్యం రాసింది విద్వాన్ విశ్వం. ఈ జరిగే ఇంటర్వ్యూహం మా పాలిట పద్మవ్యూహం. ఈ వ్యూహం భేదించే కీ ఉన్నది ఎచ్చటనో, అది తెలియని అభ్యర్థన అరణ్యమున రోదనమే అన్నది ఎవరు? ఈ జరిగే ఇంటర్వ్యూహం మా పాలిట పద్మవ్యూహం. ఈ వ్యూహం భేదించే కీ ఉన్నది ఎచ్చటనో, అది తెలియని అభ్యర్థన అరణ్యమున రోదనమే అంటూ నిరుద్యోగుల బాధను తెలియజేస్తూ రాజకీయాలను విమర్శించిన కవి ఎవరు అంటే గజ్జల మల్లారెడ్డి. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైకు కామెంటు అనేది మాకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. ఓకే, ధన్యవాదములు.